హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. ఫస్ట్ ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు చాలా ఇష్టమైన బ్లౌజ్ మోడల్ అనమాట నేను పెడుతున్నాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. మీరు నాకు నైట్ కామెంట్ చేశారు కదా, వాళ్ళందరి కోసమే ఈ వీడియో. ఫ్రెండ్స్, దీని మీద వచ్చేసి ఈ బ్లౌజ్ మీద ఒక 2 ఇంచుల పొడవు అయితే పెట్టమన్నారనమాట. నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను, 2 ఇంచులు ఇక్కడ నుంచి పెడుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే సుమారు నేను క్లాత్ అయితే తీసేసుకుంటున్నానండి, ఎంత కావాలి అనేది. ఉజ్జాయింపుని ఫస్ట్ తీసేసుకుంటానని చెప్తాను కదా మీకు. తీసేసుకున్న తర్వాత మనకి ఇలా ఫోల్డ్ అయితే ఇలా ఈ ఓపెన్ని చేసేసుకొని ఇలా అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, సింపుల్గా అయితే నేను ఇలాగా నెక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి. ఇక్కడ మనం ఓపెన్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏంటి మోడల్ అని మీరు అనుకుంటున్నారా? చూపిస్తున్నానండి. ఇలా అయితే నేను తీసుకున్నాను కదా, ఇవి వచ్చేసి ఒక 8 పీసెస్ అండి. నేను ఈ మోడల్ వచ్చేసి ఇన్స్టాలో చూశాను ఒకసారి. సరే ట్రై చేద్దాము, ఇప్పుడు బ్లౌజెస్కి వేస్తున్నారు అని చెప్పేసి నేను కట్ చేస్తున్నానండి. చూద్దాం, ట్రై చేద్దాం ఎలా వస్తుందో ఫైనల్ చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా 1 బై 1 ఇలా పెట్టుకుంటూ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటామండి. నిక్కరం మనకి ఇలా 5 అయితే సరిపోతాయి. ఇప్పుడు వచ్చేసి ఇవి 8 ఉన్నాయి అన్నమాట. 8 అంటే ఇంకొక 2 పీసెస్ కట్ చేసుకుంటే మొత్తం ఫ్రంట్ ఒక 5, బ్యాక్ ఒక 5 పెడదామండి. నేను ఫస్ట్ టైమేనండి స్టిచ్చింగ్ చేయడం, అంటే ఇంకా నాకు కొలతలు అవి ఉజ్జాయింపుని నేను కట్ చేసేస్తున్నాను. ఈసారికి ఇలా ట్రై చేద్దాం, అప్పుడు నెక్స్ట్ టైం కొలతలు అవి మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి 6 పీసెస్ అన్నమాట. బ్లౌజ్కి అయితే ఎంత కావాలనేది నేను క్లాత్ కట్ చేసుకుంటున్నానండి. కొంచెం ఎక్స్ట్రానే తీసుకుందాం, ఎందుకంటే లైనింగ్ జాయింట్ వేసేటప్పటికి ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా మనకి కరెక్ట్గా సరిపోద్ది. ఇవి కూడా దీనికిలాగే నేను ఇది కూడా ఇప్పుడు సేమ్ 8 పీసెసే వస్తుందండి. ఇంకొక 2 ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి 10 అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఇవి కూడా నేను 10 పీసెస్ అయితే తీసేసుకున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి క్లియర్గా. హ్యాండ్స్ వచ్చేసేసరికి
సింపుల్గా బుట్ట చేతులు అయితే పెడదామండి. చిన్న పాప కదా, ఇప్పుడు ఈ క్రాస్ ఇలా తీసాను కాబట్టి మనకి ఇదంతా చక్కగా దగ్గరికి పెట్టి ఇలా కుచ్చి పెట్టుకున్నామంటే నీట్గా బుట్ట బాగుంటుంది. ఇది పట్టీ వచ్చేసి ఇది వేస్తానండి. హ్యాండ్కి పట్టీలాగా ఇది వేసుకుందాం. చక్కగా లంగా ఇదే కలర్ కాబట్టి బాగుంటుందన్నమాట. ఇప్పుడు మన హ్యాండ్కి ఇంకా లైనింగ్ అయితే కట్ చేయలేదు కదా, ఇది కూడా కట్ చేస్తే పని అయిపోతుంది. కటింగ్ అయిపోయినట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. అలాగే ఇదిగోండి, ఇది ఫ్రాక్, ఇది లంగా మిడ్డీ టైప్ అనమాట. దీని మీదకి ఇది బ్లౌజ్. ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూద్దాము. మీకు మిడ్డీ స్టిచ్ చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఎలా స్టిచ్ వేసుకోవాలో. సింపుల్గా ఆల్రెడీ మీకు చూపించాను ఒకసారి, మళ్ళీ చూపిస్తానండి. ఓకే, ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. లైనింగ్ అయితే జాయింట్ వేసేసుకున్నాను. చక్కగా ఇలా వేస్ట్ అంతా కట్ చేసుకొని ఆల్రెడీ మీకు కటింగ్ చేసేటప్పుడు చూపించాను కదండి, అలాగే చక్కగా దగ్గరికి కుచ్చు అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలా దగ్గరికి వచ్చేలాగా ఒక 4-5 కుచ్చుల్లో పెట్టుకోవాలన్నమాట. ఐస్ కావాలండి ఎవరికైనా? డైరెక్ట్ వీడియో తీస్తే ఇవ్వండి తిప్పలు. రోడ్డు మీద ఏమైనా సరే ఇంకా మీకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోవద్దండి. ఇంకా తర్వాత వాయిస్ ఇవ్వడం అవ్వట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా అయితే ఇచ్చేస్తున్నాను. కొంచెం మీరే అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా కింద భాగంలో స్టిచ్ అయితే వేసుకున్నాను అనమాట. పైదేనా రోజు లాస్ట్లో చేద్దాం. మెత్తగానే ఉందిగా, స్టిచ్ అయిపోయాక లాస్ట్లో. ఇదండి పట్టీకి అయితే వేస్తున్నాను అనమాట. చిన్న పట్టీ, ఎక్కువ ఏం కాదండి, చిన్న పాపే కాబట్టి బాహుబలి స్టైల్లోనే సింపుల్గా అనమాట. ఇలాగా చక్కగా మన కాజాల పట్టి కట్టుకుంటాం కదండి, అలాగా అడుగు నుంచి కుట్టుకుని పైకి స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట. సింపుల్గా లేస్ అయితే వేద్దామండి, స్టిచ్ కనిపించకుండా లుక్ బాగుంటుంది. కొంతమంది కామెంట్లో అయితే అడిగారండి మొన్న ఆక బుట్ట చేయి కుట్టడం చూపించమని, అందుకని తీస్తున్నానండి. చూసారు కదా, సింపుల్గా బుట్ట హ్యాండ్ అయితే తయారైపోయింది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇవన్నీ నేనైతే ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తానండి. ఇంకా అన్నీ స్టిచ్చింగ్ చేస్తే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని ఫస్ట్ అయితే నేను ఇలా క్యాన్వాస్ని పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ క్లాత్ పెట్టుకున్నాను. ఇదైతే ఏదైతే షేప్ కట్ చేసుకున్నామో ఆ షేప్ని నేను పైన పెట్టుకున్నానండి. మీకు ఫస్ట్ నేను వీడియోలో అయితే మొత్తం ఈ గోల్డ్ కలరే చూపించాను కదా, 10 పీసెస్. కాకపోతే ఇప్పుడు ఏం చేశానంటే ఒక 6 ఏమో గోల్డ్ తీసుకున్నాను, ఒక 4 ఏమో ఈ ఆపోజిట్ కలర్ తీసుకున్నాను అండి. ఎందుకంటే మొత్తం ఒకటే కలర్ అయినా కనిపించదేమో అని చెప్పేసి నేను మళ్ళీ ఇవి ఒక 4 అయితే తీసుకుంటున్నాను. మధ్య మధ్యలో పెడితే కొంచెం కలర్ డిఫరెంట్ బాగుంది కదా అని చెప్పేసి అండి. ఇవ్వండి, ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకేనా? మిమ్మల్ని ఒకేసారి స్టిచ్చింగ్ చేస్తాను లైన్గా.
మీకు ఒకటి కుట్టు చూపిస్తున్నాను క్లియర్గా, మీరు అలాగే మొత్తం అన్నీ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా నీట్గా తిరగవేసుకోండి. మూలలు వచ్చేలాగా మనకి తిప్పుకోవాలండి, మరి మూలలే మనకి లుక్ అన్నమాట. ఓకేనా, ఇలా రేఖలు రేఖలుగా వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఈ డిజైన్ పేరు అయితే నాకు తెలీదు, వీడియో పెట్టిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను కామెంట్లో, ఏం చెప్తారో నేను కూడా వింటాను. ఇలాగా క్యాన్వాస్ వచ్చేసి మధ్యలోకి వెళ్ళిపోయిందండి. ఇటు వచ్చేసి లైనింగ్, పైన అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేసేద్దాం. రోహిత్ ఒకసారి పక్క బట్టన మొత్తం నొక్కమా. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. ఫైనల్గా అయితే మొత్తము ఇవేమో 6, ఇవేమో 4 అండి స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్కి మనమైతే ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ఈ లైనింగ్ పీస్కి అయితే జాయింట్ చేసుకుంటున్నానండి. ఒకసారి చూసారు కదా, పిన్స్ బాక్స్ ఏది, ఇక్కడ పిన్లు ఉన్న బాక్స్. పడిపోయిందండి అది. ఫ్రెండ్స్ ఇదిగోండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే నేను స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. డబ్బులు ఇది టైట్ అల్లే ఫ్రెండ్స్ చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూపించాను. అంటే 1-2 సార్లు చూస్తే బాగా అర్థమవుతుందని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ కూడా కుట్టడం చూపించానండి. తర్వాత ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆపోజిట్లో వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఖర్చులతో సహా లోపలికి వెళ్ళిపోతుందండి నీట్గా. చూసారు కదా, ఖర్చులు కూడా లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా క్లియర్గా చూడండి. ఏంటంటే ఈ ఫైనల్ అయితే స్టిచ్చింగ్ ఎలా వచ్చిందంటే అచ్చం ఒక రెడీమేడ్ బ్లౌజ్కి మనకి పీసులు బయట ఖర్చులు అవి రాకుండా ఉంటాయి కదా, ఆ స్టైల్లో అయితే ఉందండి. నార్మల్గా కుట్టేసినట్టయితే కాదు. మీరు ఒకసారి పూర్తిగా చూసినట్టయితే మీకే అర్థమవుతుందండి. చూసారు కదా, ఇంకా మనకి చక్కగా ఫస్ట్ కట్ చేసేటప్పుడు నేను ఎక్కువగా ఉంచుతాను కదా ఫ్రెండ్స్, ఎక్కువగా ఉంచుకోవడం వల్ల నేను ఇప్పుడు ఎలా అయితే కుడుతున్నానో అలా సింపుల్గా మనకి కుట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. లైనింగ్ జాయింట్ వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఎక్కువ ఖర్చులు అయితే పెడతానండి. ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు.
ఇది కూడా సేమ్ అలానే జాయింట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకేలాగా జాయింట్ వేసుకున్నానండి. తర్వాత ఇది కూడా ఇప్పుడు లైనింగ్ అయితే జాయింట్ వేసుకుంటున్నానండి. ఇది వీడియోని స్కిప్ చేసేయచ్చు. కాకపోతే లైనింగ్ జాయింట్ వేసుకునే పద్ధతి కూడా చూస్తారని చెప్పేసి నేను క్లియర్గా వీడియో లెంత్ ఎక్కువైనా సరే కూడా నేనైతే వీడియో తీస్తున్నానండి. అదిగోండి చక్కగా అలా లైనింగ్ అయితే జాయింట్ వేసేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రెండ్స్ చాలామంది కామెంట్లో పెట్టారనమాట, అక్క స్టిచ్చింగ్ అండ్ కటింగ్ పెట్టమని చెప్పేసి. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇలా పెడుతున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ మనం తిప్పుకుందాం. ఫస్ట్ క్యాన్వాస్ పెట్టాను. తర్వాత వచ్చేసి మనకి బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఏదైతే ఉందో అది పెట్టుకున్నానండి. ఇది మంచి వైపు నుంచి స్టిచ్ చేశానండి. మీరు కనిపిస్తుందో లేదో వీడియోలో క్లియర్గా. తిరగ వైపు నేను పెట్టలేదండి. మంచి వైపు ఆల్రెడీ లైనింగ్ జాయింట్ చేసినప్పుడు ఒక స్టిచ్ అయితే మనకు కనిపిస్తుంది కదా, అదే స్టిచ్ మీద నేను మంచి వైపు నుంచి పెట్టుకొని స్టిచ్ వేశానండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల నెక్ జాయింట్ నెక్ స్టిచ్ చేసుకోవడం అయిపోతుంది. అలాగే మోడల్ కూడా అయిపోతుందండి. రెండు ఒకేసారి అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇలా మంచి వైపు నుంచి కుట్టుకుంటే ఇలా అడుగునున్న క్లాత్ పైకి వస్తుందండి. నెక్ నీట్గా అయితే ఉంటుంది. మనకి త్వరగా అయిపోయే విధానం అయితే నేనైతే స్టిచ్ చేస్తానండి. అందరూ ఇలా స్టిచ్ చేసుకోవాలని ఏం లేదు. మీకు బాగుంది, మీకు స్టిచ్ చేసుకోవడానికి ఫ్రీగా ఉంది అనిపిస్తేనే చేసుకోండి, ఓకేనా. అదిగోండి ఇలా ఏం చేయాలంటే క్యాన్వాస్ని మళ్ళీ ఒక పాదం ఖర్చు తక్కువ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే రెండు కలిపితే మలుపు తిరగదన్నమాట. అందుకని చెప్పేసి ఒక పాదం ఖర్చు బకరాన్ని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా ఆ పైన క్లాత్ని ఆ బకరం కిందకి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే నీట్గా ఇంకా పీస్ రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నేను పైన తర్వాత అలా చుట్టూ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. బ్యాలెన్స్గా మనం ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేప్ వచ్చేలాగా మనం తిప్పుకుంటూ స్టిచ్ చేయాలండి. ఏదో అంగుళం వెడల్పులో కట్ చేసేసాము కుట్టేసాము అంటే కాదండి, ఆ షేప్ కూడా వచ్చేలాగా మనం బ్యాలెన్స్డ్గా స్టిచ్ వేసుకోవాలి. మీరు అందరూ ఈ ఒక విషయాన్ని గమనించాలండి. అదండి అలా నీట్గా స్లోగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే నెక్. ఇప్పుడు వచ్చేసి నేను లేస్ వేస్తున్నాను. అదిగోండి లేస్ వేయటం వల్ల మాత్రం చాలా బెటర్ లుక్ వచ్చిందండి. కట్ వర్క్ లేస్ కదా, దూరం నుంచి చూడడానికి చక్కగా మొగ్గలు కింద పెట్టినట్టుగా కట్ వర్క్లా ఎంబ్రాయిడింగ్లా అనిపించింది. లాంగ్ లుక్ అయితే చాలా బాగుందండి. జూమ్ చేశాను, ఒకసారి చూడండి దగ్గరికి. బాగుంది కదా, నాకు కూడా మీకు కూడా బాగుందని అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి చక్కగా డాట్స్ అయితే వేసుకుంటున్నానండి. బ్లౌజ్ ఏంటంటే చిన్న బ్లౌజ్ అవడం వల్ల ఏంటో చేతికి స్టిచ్ చేసేటప్పుడు చాలా ముద్దుగా అనిపించింది అన్నమాట. చేతికి అనువుగా అనిపించింది. అదిగోండి ఇప్పుడు నేను మీకు బ్యాక్ నెక్ ఎలా తిప్పుకోవాలనేది చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి నేను అదిగోండి అలా బకరం తీసుకున్నాను, తర్వాత లైనింగ్ పీస్ తీసుకున్నాను. చూసారు కదా, నేను పూర్తిగా ఓపెన్ పెట్టట్లేదండి. అలా నేను వీడియోలో చూపిస్తున్న కటింగ్ చేశాను కదా, అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఒకేసారి బ్యాక్ నెక్ తిప్పడం అయిపోతుంది. అలాగే జిప్ వేసుకోవడానికి కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట. పూర్తిగా అయితే ఓపెన్స్ పెట్టలేదండి, మరి కింద షేప్ అవుట్ అయిపోతుంది కదా. ఆ కమల పువ్వు రేఖల్లా పెట్టాం కదా, అవి పోతాయి అని చెప్పేసి నేను పైనుంచి ఎక్కించుకోవడానికి మన రెడీమేడ్ బ్లౌజ్ స్టైల్లో, అదే మిడ్డీ మీద బ్లౌజెస్ వస్తాయి కదండి లెహంగా మీద, ఆ స్టైల్లో స్టిచ్ వేశాను. చూసారు కదా, ఒక దెబ్బకి రెండు పెట్లు అన్నట్టు జిప్పు వేసుకోవచ్చు, అలాగే నెక్ కూడా తిప్పుకోవచ్చు అనమాట. ఒకేసారి రెండు పనులు అయిపోతే మీరు ఇది క్లియర్గా చూసినట్లయితే అదిగోండి ఫస్ట్ కట్ చేశాను కదా, ఇప్పుడు కూడా లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత, లైనింగ్ కాదండి, అలా నెక్కి క్లాత్ జాయింట్ వేసుకున్నాక కూడా అలా ఓపెన్ చేసేసుకొని అక్కడక్కడ కట్ చేసుకొని మూలలు కూడా కొంచెం సరి చేసుకొని ఇలా వేస్ట్ని నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ బకరంని ఒక రంగులో
ఎక్కువ కట్ చేసుకోవాలండి. ఎందుకంటే బకరం ఎక్కువగా 2 ఒకేసారి మలుపు తిప్పుకుంటే వెనక్కి తిప్పి తిరగదండి. బకరం హార్డ్‌గా ఉంటుంది కదా! అందుకని చెప్పేసి బకరాన్ని కట్ చేసుకుంటే ఆ పైనున్న లైనింగ్ పీస్ చక్కగా ఫోల్డ్ చేసుకోగానే నీట్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తదనమాట. ఫ్రెండ్స్ నాకైతే చాలా హెడేక్‌గా ఉంది. ఎందుకంటే నిన్నంతా చాలా ఎండలో స్టిచ్ చేశాను కదా! ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి అసలు కళ్ళు కూడా ఏదో కనిపించినట్లుగా ఉన్నాయి. ఆ వీడియోలో నేను మధ్యలో ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు. కళ్ళు మంటలొస్తున్నాయండి. వేడి చేసేసినట్టుంది ఎండకి. కానీ వీడియో చాలామంది అడిగారండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నైట్ కూడా నేను నైటే పెట్టాను ఈ వీడియో. అయినా చాలామంది అడిగారు. "అక్క వీడియో పెట్టండి స్టిచ్చింగ్ అండ్ కటింగ్" అనేసి. సరే మీ అందరి కోసం ఓపికగా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడైతే ఆహ్, రెడీమేడ్ లుక్ అని అంటున్నాను కదండీ! అది ఎక్కడుంటుందో తెలుసా? షోల్డర్స్ జాయింట్ చేసుకున్నప్పుడే మీకు ఆ విధానాన్ని బట్టి అది రెడీమేడ్ లుక్కు, నార్మల్ లుక్కు తెలిసిపోతుందండి. నేనిప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగునున్న మన బ్యాక్ నెక్ తిప్పాను కదా! ఆ క్లాత్‌ని అలా ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి చూస్తున్నారు కదా! 2 వైపులా ఎలా అయితే స్టిచ్ వేశానో ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని ఏదైతే ఓపెన్ చేసిందో అది మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు చక్కగా పాదం ఎత్తేసుకొని బ్లౌజ్ సెంటర్‌లోకి తెచ్చేసుకొని ఒక పాదం ఖర్చు ఉంచుకొని చుట్టూ స్టిచ్ వేసుకున్నారంటే అందంగా తయారవుతుందనమాట. రెడీమేడ్ స్టైల్ బ్లౌజ్ అనమాట. అదిగోండి. అలా ఒకటే ప్యాటర్న్‌లో వేసుకోవాలి స్టిచ్. చక్కగా పాదం ఖర్చు అంటే పాదం ఖర్చే. లేదు ఎడ్జ్‌కంటే ఎడ్జ్‌కే. అలా ఒకే లైన్‌లో మనం స్టార్టింగ్ ఎక్కడ మొదలుపెట్టామో చివరి వరకు ఒకటే లైన్‌లో వేసుకోవాలండి. అప్పుడు ఏ స్టిచ్‌కైనా కూడా అందం ఉంటుంది. సరేనా? షోల్డర్స్ జాయింట్ తర్వాత ఎక్కువ తక్కువలుంటే నేను ఇలా కరెక్ట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్న విధంగా వెనక్కి తిప్పి చూపించాను కదా! మీకు ఎలా అనిపించింది? ఎక్ షోల్డర్స్ దగ్గర చూసారా? ఎంత నీట్‌గా రెడీమేడ్ డ్రెసెస్‌కి వచ్చినట్టుగా వచ్చిందా? ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా డాట్స్ అయితే వేసేసుకుంటున్నానండి. ఎంత అవసరం లేదు. సింపుల్‌గా చిన్న చిన్నగా వేసుకోండి సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే ఇంకా హ్యాండ్స్ జాయింట్ వేసేసుకుందాం. ఇంకా ఫైనల్‌గా బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ డిజైన్, ఫ్రంట్ డిజైన్ మొత్తం అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ జాయింట్ వేసేసుకుంటున్నాను. ఇది బుట్ట చేయి కాబట్టి నేను సెంటర్‌లోంచి మొదలు పెట్టట్లేదండి. చివరి నుంచే మొదలు పెడుతున్నాను. ఒకవేళ ఎక్కువ ఉంటే ఆ సెంటర్‌లో నేను చూపించిన విధంగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి. ప్రతీదీ కూడా విప్పేలా ఉండకూడదు. ఒకసారి స్టిచ్ చేసామంటే దాన్ని అడ్జస్ట్ చేసేసి నీట్‌గా అదిగోండి కొంచెం ఎక్కువయింది కదా! అందుకని చెప్పి సెంటర్ చూసుకొని అక్కడ కూర్చోపెట్టేసాను. ఎందుకంటే ఇంకా చివర్లకి కట్ చేసే పని ఉండదు. అలానే విప్పుకునే పని ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? అలా స్టిచ్ వేసేసుకున్నాను అనమాట. బుట్ట చెయ్యే కాబట్టి మధ్యలోకి మనకి కుచ్చు వచ్చినా ఇంకా అందంగానే ఉంటుంది కాబట్టి అలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్‌కి నేను ఓవర్‌లాక్ అయితే చేసేసానండి. మనం రెడీమేడ్ లుక్ కదా! హ్యాండ్ ఓవర్‌లాక్ చేయకపోతే ఇంకా ఇంత కష్టపడింది మొత్తం పోద్దనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడొచ్చేసి నేను ఇంకా సైడ్ జాయింట్ అయితే వేస్తున్నానండి. ఫ్రెండ్స్ నేను ఒక చిన్న వీడియో నేను స్కిప్ అయిందండి. లేస్ అయితే కింద భాగంలో లోటస్ దగ్గర కింద బార్డర్ దగ్గర లేస్ వేశాను. ఇప్పుడు వీడియోలో అయితే చూపించలేదండి. నేను ఫస్ట్ నార్మల్‌గా కుట్టేశాను. సరే లేస్ ఏస్తే ఇంకా లుక్ ఉందని చెప్పేసి తర్వాత అయితే లేస్ వేశానండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇష్టం ఉంటే లేస్ వేసుకోండి. లేకపోతే లేదు. ఇప్పుడు నడుము దగ్గర రేఖలు ఉన్నాయి కదా! అక్కడ వచ్చేసి మళ్ళీ నేను లేస్ అయితే యాడ్ చేశానండి. చూసారు కదా! ఫైనల్ లుక్ చాలా సింపుల్‌గా చూస్తాకి మాత్రం చాలా అందంగా అనిపించిందండి. కుట్టడం కూడా చాలా కష్టమేమో అనుకుంటారు. కానీ నెమ్మదిగా నిదానంగా స్టిచ్ చేసుకుంటే అస్సలు ఇబ్బందే అనిపించలేదు. ఇప్పుడు ఇదిగోండి జూమ్ చేస్తున్నాను. ఫైనల్ లుక్ అయితే చూడండి ఇదనమాట. నేను దీని కింద మిడ్డీ చూపించలేదు కదా! నేను ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి నేను మిడ్డీ కూడా చూపిస్తున్నాను. ఫైనల్గా చూపిస్తాను మీకు అని చెప్పాను కదా! ఇదిగోండి మిడ్డీ అయితే తయారైపోయింది. పొద్దున మీకు ఇది నేను శారీ అయితే చూపించాను. ఇది ఓల్డ్ శారీ అని చెప్పానండి. వాళ్ళ మదర్స్ కట్టుకున్నారనమాట. అయితే ఏంటంటే ఈ శారీకి ఆపోజిట్లో ఇట్లా వచ్చిందనమాట. ఇది మొత్తం ఒంటికి గీరుకుపోతుందని చెప్పేసి ఒక్కసారి కట్టారట. మళ్ళీ కట్టలేదండి. ఏదో ఒకటి చేయండి పాపకి అనేసి అంటే నేను ఇంకా దీనికి ఆపోజిట్ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. ఇదిగోండి కమల పువ్వు స్టైల్లో బ్లౌజ్ స్టిచ్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. చాలా క్యూట్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్
ఈ డ్రెస్ స్టిచ్చింగ్ చేసే చివరి వరకు మీరు చూశారు దీని వెనక నా కష్టాన్ని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.